హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదాక్షి ఛానల్. ఈరోజు మేము డిమార్ట్ నుంచి గ్రాసరీ తెచ్చుకున్నాం. ఏమేమి తెచ్చుకున్నాం అనేది చూసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంటికి తేగానే వాళ్ళకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయని మొత్తం బ్యాగ్ మొత్తం సర్చ్ చేస్తారు. సో అలా వాడికి బిస్కెట్లు అయితే దొరికాయి. వాళ్ళ అమ్మమ్మతో తీపిచ్చుకొని తింటున్నాడు. ఎక్కడ పెడతాను నాన్న? అవి ఎక్కడ పెడతాను? బో, థ్యాంక్ యూ నాన్న. అలా బిస్కెట్ తినుకుంటా ఈ అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో వాడైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టేస్తున్నాడు. నేను చెప్పకుండానే చేస్తున్నాడు అన్నమాట అవన్నీ. ఎందుకంటే వాడికి తెలుసు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు. మ్యాక్సిమం వాడికి తెలుసు ఏవేవి ఎక్కడ పెట్టాలి అనేది. తెలియకపోతే ఇది ఎక్కడ పెట్టాలమ్మా, అది ఎక్కడ పెట్టాలమ్మా అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మొత్తం సరుకులన్నీ చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది. సో అన్నీ ఒక్కొక్కటి తీయడం కష్టం అని చెప్పేసి మొత్తం గుమ్మరిచ్చేసాము. చూడటానికి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ ఏం పెద్దగా లేవండి. మామూలుగా ఇంట్లోకి ఏం సరుకులు తెచ్చుకుంటామో అవేను, ఎక్స్ట్రా ఏం తెచ్చుకోము. ముందే అన్ని రాసి పెట్టుకుంటాను, దానికి తగ్గట్టు తెచ్చుకుంటాను అనమాట. కానీ ఈసారి మాత్రం మా చిన్నోడిది పెద్దోడిది ఇద్దరి బర్త్డేస్ ఉన్నాయి. దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా చిన్న చిన్న థింగ్స్ కొన్నాము. సో కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నమాట. ఈ సరుకులన్నీ తెచ్చుకోవడం ఏమో కానండి, ఈ సర్దుకోవడం అనేది ఉంటుంది కదా, చాలా పెద్ద టాస్క్ అది. ఫస్ట్ పెట్టేసాలా, ఫస్ట్ పెట్టేసాం. ఫస్ట్ అయితే డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను ఏవేవి ఎక్కడ పెట్టాలని చెప్పేసి. ఇంకా పూజ గదిలో పెట్టేది పూజ గదిలో, ఇంకా కిచెన్లో పెట్టేటివి, వాష్రూమ్లో వాడేటివన్నీ సపరేట్ ఉంటాయి కదా. సో దానికోసం అన్నీ డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ఇలా ఏం కూర్చొని చేయనండి, అంత టైం కూడా ఉండదు. ఇంకా అమ్మ కూడా ఉంది కదా అని చెప్పేసి ఏం హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని అలా చేసుకుంటున్నాము. ఇంకా వీడియో తీయడం కూడా కష్టమైపోతుంది కదా అటు ఇటు తిరుగుతుంటే, దానికోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. వీళ్ళ కోసం తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్, చాక్లెట్స్, గ్లాసెస్, ప్లేట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఒక బ్యాగ్ తీసుకొని దాంట్లో పెట్టేశాను. ఇది తీసుకొని పక్కన పెట్టాలి, లేకపోతే దాంట్లో ఏమున్నాయి దీంట్లో ఏమున్నాయి అని చెప్పేసి మొత్తం ప్యాకెట్లన్నీ ఓపెన్ చేసి పడేస్తారు. అవన్నీ వేస్ట్ అయిపోకపోవడమే కాకుండా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. పిల్లలు కదండి, మామూలు చేస్తూనే ఉంటారు. అలా మనమే జాగ్రత్తగా ఉండాలి. నాలాగా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బై ఛాన్స్ పోయినా కూడా అందులోనే ఉంటుంది, మిగతా వాటికి ఏం కాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా సపరేట్ బాక్స్లో పెట్టుకుంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక చిన్న టిప్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా సాల్ట్, ఇంకా పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అందులోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే అవన్నీ సపరేట్గా పక్కన పెట్టుకుంటాను. సర్ఫ్లు, సోప్స్, లిక్విడ్స్ ఇంకా ఇలా అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చేసి వాష్రూమ్లో పెట్టేసుకుంటాను అనమాట, కబోర్డ్లో. ఇంకా నాతో పాటు నా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు.
అనుకోవచ్చు అన్నీ మేము చేసుకునేటివే కదా అని చెప్పేసి. సో నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేది మాత్రం షేర్ చేస్తున్నాను మీకు. రెగ్యులర్గా యూజ్ చేసుకునేటివన్నీ పెట్టేసుకున్న తర్వాత మిగిలి ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి ఇలా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుంటానండి. ఇంకెప్పుడెప్పుడు అయిపోతూ ఉంటాయో అప్పుడన్నీ కొన్ని తీసి వాడుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మనకి ఏమున్నా ఏం లేదనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం మనం సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా నీట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.